హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం జగిత్యాల నుండి కుంటాల వాటర్ ఫాల్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వీడియో చేయక ఆల్మోస్ట్ 2 months అయింది. ఇప్పటి నుంచి మన వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి. చూడండి, ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనమైతే మెట్పల్ వరకు అయితే వచ్చేసాము. ఫస్ట్ నిజామాబాద్ రోడ్లో వెళ్ళాలనుకున్నాం, బట్ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉండడం వల్ల మెట్పల్లి టు ఖానాపూర్ రోడ్లో అయితే వెళ్తున్నాము. ఈ రూట్ అయితే చాలా సీనిక్ గా బాగుంది, ట్రాఫిక్ కూడా చాలా లోగా ఉంది. సో మధ్యలో అయితే మనకు గోదావరి రివర్ కనిపించింది. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, చుట్టూ పొలాలు, వాటర్ సౌండ్ చాలా బాగున్నాయి. ఇక్కడ మీకోసం కొన్ని క్లిప్స్ తీశాను, చూడండి. నెక్స్ట్ మనకి NH44 వస్తుంది. NH44 ద్వారా మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. NH44 మీదకైతే మనం వచ్చేసాము. హైదరాబాద్ నుంచి రావాల్సిన వారు ఈ రోడ్డు మార్గాన్ని వస్తారు. హైదరాబాద్ నుంచి వెళ్ళి కుంటాలకు రావాలంటే సుమారుగా 270 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి 5 to 6 hours అయితే పట్టొచ్చు, డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్. సో ఈ టోల్ గేట్ నుంచి వెళ్ళి 3 kilometers జర్నీ చేసిన తర్వాత రైట్ సైడ్లో నేరేడిగుండ విలేజ్ అనేది మనకు చూపిస్తుంది. ఈ రోడ్ నుంచి వెళ్ళి కుంటాలకు వెళ్ళాల్సి ఉంది. ఈ నేరేడిగుండ విలేజ్ దాటగానే మనకైతే ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫారెస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడే మనకు వెహికల్ పార్కింగ్ కోసం టోకెన్స్ ఇస్తారు, మనం అక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. సో మనమైతే రీచ్ అయిపోయినాం. చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. ఇక్కడ పార్క్ చేసుకొని ముందే లంచ్ చేసి స్టార్ట్ అవ్వాలని ఉంది, చూద్దాం. సో మేమైతే ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము, తినేసి స్టార్ట్ అయిద్దామని చెప్పేసి. ఎందుకంటే అప్పటికే లంచ్ టైం కూడా అయింది. ఇక్కడ సిగ్నల్ అయితే లేదు, ఆన్లైన్ పేమెంట్ అవ్వడానికి కష్టంగా ఉంది. మీరైతే కంపల్సరిగా క్యాష్ క్యారీ చేయడం బెటర్ అనిపిస్తుంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో జలపాతం ఉంది. గోదావరి నదికి ఉపనది అయిన కడెం నదిపై ఇది ఏర్పడింది. ఈ జలపాతం దాదాపు 200 అడుగుల ఎత్తు నుండి పడుతుంది. ఇది రాష్ట్రంలోనే అత్యంత జలపాతంగా పరిగణించబడింది. ప్రకృతి అందాలకు, అడవులకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఈ జలపాతం ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది.
సో ఈ యొక్క జలపాతాన్ని చూడడానికి మనం కాలినడకన సుమారుగా 400 మెట్లు దిగాల్సి ఉంటుంది. ఇది పైనుంచి వెళ్ళి మేము చూపిస్తున్నా, చూడండి ఎలా ఉందో. ఈ యొక్క కుంటాల జలపాతాన్ని సందర్శించడానికి మనం ఉత్తమ సమయం వర్షాకాలం. జూలై నుంచి అక్టోబర్ వరకు చాలా బాగుంటుంది. ఈ సమయంలో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే అధికారులు భద్రతా కారణాల వల్ల కొన్ని మనకు సైన్ బోర్డ్స్ అయితే ఇచ్చారు. దాన్ని కంపల్సరీ జాగ్రత్తలు పాటించండి. మనమైతే ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసినాం. ఎలా ఉందో మీరు ఒక్కసారి వ్యూ అంతా చూడండి. చూశారు కదా లొకేషన్ ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంటుంది. వన్ డే ట్రిప్లో దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ జాగ్రత్తలు తీసుకొని రండి, స్నాక్స్ తీసుకొని రండి, వాటర్ బాటిల్ తెచ్చుకోండి. బిఫోరే లంచ్ చేసి రావడం చాలా బెటర్.